కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ లేఖపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజలు, రాజకీయ నాయకులు కోమటిరెడ్డి నిర్ణయంపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్రాకు వెళ్లే వారి కోసం తెలంగాణ ఎందుకు ఆదాయం కోల్పోవాలని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో టోల్ గేట్ వసూలుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీసుకునే నిర్ణయానికి అడ్డుకట్టపడే ఛాన్స్ ఉంది. మరో వారం రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సంక్రాంతి రెండో తెలుగు రాష్ట్రాలకు అతిపెద్ద పండుగ సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. టోల్ గేట్ల వల్ల కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందని, టోల్ ఫ్రీ వసూలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ కు టోల్ ఫ్రీ రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కోరారు. సంక్రాంతి పండుగ టోల్ గేట్ల రద్దీని ఉద్దేశించి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. నిన్న నితిన్ గడ్కరీకి ట్వీట్ చేయడంతో పాటు లేఖను మెయిల్ చేశారు. కేంద్ర మంత్రి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి. జనవరి మొదటి వారంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళాకు వెళ్లిన భక్తులు ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారుల మీద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే టోల్ వసూలు లేకుండా వెసులుబాటు కల్పించాలని కోరారు కోమటిరెడ్డి. జనవరి మొదటి వారంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. గడ్కరీని కలిసి సంక్రాంతి పండుగ, టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ వల్ల ప్రజలు ఎదుర్కొనే సమస్యలను వివరించనున్నారు. అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ రోజు పగడమని ప్రణాళికతో ముందుకు పోతున్నాం. టోల్ ఫీజు సంబంధించి ఇప్పుడే లేఖ కూడా రాస్తుంది. గడ్కరీ గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం ఉంటే పర్సనల్ గా వెళ్లి రేపు గడ్కరీ గారు టైం ఇస్తే రేపైనా 31st అయినా ఫస్ట్ అయినా గడ్కరీ గారిని కలిసడం జరుగుతుంది. ఇంకా మన సెకండ్ కి అసెంబ్లీ ఉంది కాబట్టి రేపు సమయం ఇస్తే రేపే పోతాను. ఎల్లుండి సమయం ఇచ్చిన ఎల్లుండి గడ్కరీ గారిని కలిసి ఎగ్జామ్షన్ ఇవ్వాలని. ఎందుకంటే ప్రతి టోల్ దగ్గర అందరికి ఈ ఫ్లాష్ ట్యాగ్ లేక టోల్ దగ్గరనే 20 కిలోమీటర్ లైన్ ఆగుతుంది. 3 టోల్ గేట్స్ ఉన్నాయి. దానికోసం కూడా పూర్తి నమ్మకం ఉంది. గడ్కరీ గారు నా లేఖతో స్పందించి ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చేస్తారని, అవసరమైతే మేము నామినల్ గా మా R&B డిపార్ట్మెంట్ ద్వారా నామినల్ గా పే చేసాం. రెగ్యులర్ గా వాళ్ళకు పోయినసారి ఎంత ఆదాయం వచ్చి అంత ఇవ్వలేము, నామినల్ గా పే చేసామని చెప్పి కూడా క్లాస్ పెడతాం. తప్పకుండా ఈసారి ఒకటే మా ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం రిపీట్ కాకుండా నేను ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని నిన్న డీజీపీ గారితో మాట్లాడి ఇవాళ 5 గంటల రివ్యూ పెట్టుకుని వడతలపురం, ఆయత్నగర్ గాని ఇక్కడ ఎల్బీ నగర్ లో గాని ఎవరు కూడా నేషనల్ హైవే ప్లేస్ లో మీరు వెహికల్స్ ఆపిన, పార్కింగ్ లేని దగ్గర పార్కింగ్ పెట్టినా దాని మీద చాలన్ లేయడం, బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా రోడ్ల మీద వెహికల్స్ ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, మంత్రి కోమటిరెడ్డి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఎందుకు ఆదాయం కోల్పోవాలి అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? నితిన్ గడ్కరీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ కూడా నెలకొంది. రైట్ రాధిక, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఈ లేఖలో త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ, దాని ద్వారా టోల్గేట్ల వద్ద ఏర్పడే రద్దీ వల్ల వాహనదారులు ఎదుర్కొనే ఇబ్బందులు అనే అంశంపై ప్రధానంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా టోల్ గేట్ల వద్ద టోల్ వసూలు చేయకుండా టోల్ ఫ్రీ గా రోడ్లను అనుమతించాలి, వాహనాలను ఎటువంటి టోల్ వసూలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలనేది కూడా ప్రధానంగా ఈ లేఖలో పేర్కొన్నారు. దీని ద్వారా టోల్ గేట్ల వద్ద రద్దీ వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంటే టోల్ గేట్ల వద్ద వాహనదారులు ఫాస్టాగ్, కొంతమంది ఫాస్టాగ్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ కూడా సర్వర్ డౌన్లు కావడం వల్ల దీనివల్ల అనేక ఇబ్బందులు అనేది ప్రజలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ టోల్ గేట్ల వద్ద టోల్ వసూలు చేయకుండా జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు వెసులుబాటు కల్పించాలనేది ప్రధానంగా ఒక లేఖ రాశారు. దానికి సంబంధించి నిన్న ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత గడ్కరీకి మెయిల్ కూడా చేశారు. దీనికి సంబంధించి గడ్కరీ అనుమతి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం నితిన్ గడ్కరీ నివాసం వద్ద ఉన్నాం. అంటే ప్రజెంట్ ఆయన నివాసంలోనే ఉన్నారు. అయితే కేంద్ర రోడ్డు రవాణా రహదారి శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీకి లేఖ రాసిన నేపథ్యంలో గడ్కరీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే
కోమటిరెడ్డి లేఖ పైన అనుకూల ప్రతికూల వ్యాఖ్యలైతే చేస్తూ ఉన్నారు. అంటే సంక్రాంతి అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు అతిపెద్ద పండుగ. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పండుగను ఉద్దేశించి తెలంగాణలో దాదాపు 70% ప్రజలనే వారు ఆంధ్రకు వెళ్తారు కాబట్టి పండుగను ఉద్దేశించి ఈ నేపథ్యంలో అక్కడ విజయవాడ నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్కు రావడానికి అంటే జనవరి 9 నుంచి 14 వరకు టోల్ వసూలు చేయకూడదు. మధ్యలో 15వ తేదీన గ్యాప్ ఇచ్చి 16 నుంచి 18 వరకు మళ్ళీ రిటర్న్ వస్తారు కాబట్టి అప్పుడు కూడా ఈ టోల్ వసూలు చేయకుండా ఉండటం వల్ల అక్కడ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి టోల్ ఫ్రీ అనుమతి ఇవ్వాలి అనేది ప్రధానంగా ఈ లేఖ రాశారు. గతంలో కూడా జరిగిన పరిణామాలు కుంభమేళాకు సంబంధించి గతంలో మనం కుంభమేళా చూస్తాం. గత సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కుంభమేళా జరిగింది. అప్పుడు కూడా గంటల కొద్దీ 10 గంటలు 15 గంటలు కూడా వాహనదారులు వెయిట్ చేయాల్సి వచ్చింది. దాని ద్వారా కిలోమీటర్ల మేర ఈ వాహనాలు నిలిచిపోయాయి. దీని ద్వారా అనేక ఇబ్బందులు అనేది ఎదుర్కొన్నారు. తర్వాత ఇటీవల కూడా ఒక ఫెస్టివల్ జరిగింది, ఒక జాతర కూడా ఇదే కష్టాన్ని వాహనదారులు ఎదుర్కొన్నారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను రాసినట్లు కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగను ఉద్దేశించి ఈ వాహనాల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి టోల్గేట్ల వద్ద దీన్ని ఉద్దేశించి ప్రధానంగా కేంద్ర మంత్రి అనుమతి ఇవ్వాలి జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు అంటూ కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ లేఖకు కేంద్ర మంత్రి ఎటువంటి సమాధానం ఇస్తారనేది చూడాల్సింది. కానీ ఒకవైపు కొంతమంది దీన్ని సమర్థిస్తుంటే మరికొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు అంటే తెలంగాణకు నుంచి ఆంధ్రకు వెళ్లే వారి కోసం తెలంగాణ ఆదాయం ఎందుకు కోల్పోవాలి అనే దానిపై ప్రధానంగా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నేషనల్ హైవేస్లో టోల్ గేట్స్ అనేవి నేషనల్ హైవే అథారిటీ అధీనంలో ఉంటాయి. కొన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ భాగస్వామ్యంలో టోల్ గేట్స్ ఉంటాయి. ఒకవేళ మొత్తం కేంద్ర పరిధిలో ఉంటే మొత్తం కూడా కేంద్రమే భరించాల్సి ఉంటుంది. ఈ భారం అంతా కూడా ఒకవేళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇద్దరి ఉమ్మడి భాగస్వామ్యంతో కనుక టోల్ గేట్లు నడిస్తే ఇటు రాష్ట్రం ఇటు కేంద్రం ఇద్దరు కూడా సమన్వయం చేసుకుని ఇద్దరు కూడా భరించాల్సి ఉంటుంది. ఆ నష్టం ఎంతైతే ఉందో అదంతా కూడా భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎందుకు తెలంగాణ ఆదాయాన్ని కోల్పోవాలి ఆంధ్ర ప్రజల కోసం అనేది ఒక వాదన అయితే వినిపిస్తోంది. కానీ ఇక్కడ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అటు ఇద్దరు తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాబట్టి తెలుగు ప్రజలే కాబట్టి ఇక్కడ భేదాభిప్రాయాలు లేకుండా ఎవరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ లేఖ రాసినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కూడా కోరారు. ఈ జనవరి మొదటి వారంలో అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే కనుక జనవరి 9 లోపు వచ్చి కలిసి మొత్తం సంక్రాంతి పండుగకు అంటే విశిష్టత ఏంటి, సంక్రాంతి పండుగ వల్ల ఎంతమంది హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రజలు తిరిగి వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు, దానివల్ల ఎంత ఇంపాక్ట్ అనేది వారి ప్రజల మీద పడుతుంది వాహనాల ద్వారా వెళ్ళే వారి ద్వారా అనేది దాని ద్వారా టోల్గేట్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే దీనికి ఒక వెసులుబాటు కల్పించాలి ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని జనవరి 9 నుంచి 18 వరకు అనేది ప్రధానంగా ఒక లేఖనైతే రాశారు. లేఖకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎటువంటి సమాధానం రాలేదు, మెయిల్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి నేరుగా కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఢిల్లీ వచ్చి నితిన్ గడ్కరీని కలిసి మొత్తం సంక్రాంతి అలాగే సంక్రాంతి వల్ల టోల్గేట్ల వద్ద ఏర్పడే రద్దీ వల్ల వాహనదారులు ఎదుర్కొనే ఇబ్బందులు వీటన్నిటిపై కూడా మొత్తం కీలకంగా ఈ విషయాలన్నీ కూడా వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇక కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ఆధారంగా ఇప్పుడు అనుకూల ప్రతికూల వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో దానికి ఒక అడ్డుకట్టపడే అవకాశం కనిపిస్తోంది. అయితే త్వరలోనే ఈ అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక 4-5 తేదీల్లో అయితే ఢిల్లీ వచ్చి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రితో భేటీ అయ్యి దీనికి సంబంధించి టోల్ గేట్ల వద్ద టోల్ ఫీ వసూలు చేయకుండా అనుమతి ఇవ్వాలి అనే అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. రాధిక, థ్యాంక్ యూ శివ.